దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం మాట్లాడుతూ పేద ప్రజల కోసం దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అనేక సేవలు చేశారని కొనియాడారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం ఎన్టీఆర్ అనేక పథకాలను అమలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు డాక్టర్ సురేష్ బాబు, రాజ్ కుమార్, గోపీనాథ్, సత్యేంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా వాళ్ళ నాన్నగారికి ఆయన చదివించేది కష్టమైనప్పుడు వాళ్ళ పెదనాన్నగారే ఆయన్ని చదివిస్తారు. వాళ్ళు ఆయన చదువు కోసం విజయవాడకే కాపురం మార్చుకొని విజయవాడలోనే ఉంటూ ఆయన ఆంధ్ర లయోలా కాలేజీలో BA కూడా కంప్లీట్ చేసి చాలా బ్రహ్మాండంగా, అంటే ఎన్టీఆర్ యొక్క స్పెషాలిటీ ఏమి, ఆయనకున్నటువంటి పట్టుదల అంటే ఏంటి, ఆయన ఏదైనా అనుకుంటే అది జరిగేంత వరకు వదలుకునేటువంటి గుణం. ఇది చాలా పెద్ద గుణం. నాలో లేదు ఆ గుణం. అనుకుంటాం, ట్రై చేస్తాం. సన్నీరు స్నానం చేసినాడు, అన్ని గంటలకే చేసినట్టు చేసి మేము అక్కడ అప్పట్లో ఎంత చిన్న పిల్లోళ్ళు ఆయన ఎంతలా జైలు కొట్టుకుంటూ తిరిగేవాళ్ళు. అటువంటి సమయంలో కూడా ఆయన ఎంత క్రమశిక్షణతో పార్టీని నడిపించినాడంటే అంత బాగా చేసినటువంటి వ్యక్తిని మనము ఫాలో అయ్యే పార్టీలో మనం ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.